సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే గ్రహదోషాలు పోతాయని ఒక నమ్మకం. తిరుత్తణిలో కొలువైన ఈ స్వామి గ్రహదోషాలను తొలగిస్తూనే మానసిక ప్రశాంతతను కలిగిస్తున్నాడు. తమిళనాడులో ప్రసిద్ధి పొందిన 6 ప్రముఖ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రాల్లో ఒకటైన ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ శిఖరం పేరు తనిగై. అక్కడ స్వయంభుగా కొలువు తీరాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. 5 అంతస్తుల రాజగోపురంతో కనిపించే ఈ పుణ్యక్షేత్రం తమిళనాడులోని తిరువళ్ళూరు జిల్లా తిరుత్తణిలో ఉంది. ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో పల్లవరాజులు కట్టిస్తే చోళులు అభివృద్ధి చేశారు. ఇక్కడ కనిపించే మెట్లు, జరిపించే ఉత్సవాలు, స్వామి కొలువుదీరడం వెనుక ఆసక్తికర కథనాలు ఉన్నాయి. శివపురాణం ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుడి కోసం తపస్సు చేశాడు. దానికి మెచ్చి స్వామి ప్రత్యక్షమై శివుడు తనయుడి చేతిలో తాను మరణించేలా వరమిమ్మన్నాడు. అప్పటికి పరమేశ్వరుడు ఇంకా యోగిగానే ఉండటం వల్ల శివుడికి సంతానం కలగదనే ఆలోచనతో ఈ వరాన్ని కోరాడట. దానికి స్వామి సరే అనడంతో తారకాసురుడు ముల్లోకాల్లోని దేవతలను ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. చివరకు బ్రహ్మాది దేవతల సూచనతో మన్మధుడు పరమేశ్వరుడు ధ్యానం నుంచి బయటకు వచ్చేలా చేశాడు. అలా శివుడు పార్వతీదేవి తన కోసం చేసిన తపస్సు గురించి తెలుసుకుని కళ్యాణం చేసుకోవడంతో ఆది దంపతులకు తనయుడిగా కార్తికేయుడు అవతరించి తారకాసురుడిని సంహరించాడు. ఆ సమయంలో ఆగ్రహానికి లోనైన కార్తికేయుడు ఇక్కడికి చేరుకొని స్వాంతన పొంది తన కోపాన్ని తగ్గించుకున్నాడని, అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడి భార్యల్లో ఒకరైన వల్లి ఈ ప్రాంతంలోనే ఓ భక్తుడికి శిశువుగా పొదల మధ్య దొరికిందట. వల్లి చిన్నప్పటి నుంచే సుబ్రహ్మణ్యేశ్వరుడే వివాహం ఆడాలనుకుంది. కొన్నాళ్లకు కార్తికేయుడు వేటగాడి రూపంలో వచ్చి వల్లిని ఏనుగు బారి నుంచి కాపాడి ఆ తర్వాత వివాహ ప్రతిపాదన తెచ్చాడట. తనని కాపాడింది స్వామేనని అర్థం చేసుకుని పెళ్లి చేసుకోవడంలో కార్తికేయుడికి ఇక్కడ వల్లి సమేతంగా స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. వల్లి దేవసేనలతో కొలువైన ఈ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు 365 మెట్లు ఎక్కాలి. ఏడాదిలోని ఒక్కో రోజుకు ఒక్కో మెట్టు చొప్పున మొత్తం 365 మెట్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆలయంలో అక్కడక్కడా కనిపించే ఏనుగు విగ్రహాలన్నీ తూర్పు వైపే తిరిగి ఉంటాయి. ఇంద్రుడు తన కుమార్తె అయిన దేవసేనను సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఇచ్చి వివాహం చేశాక ఐరావతాన్ని కానుకగా ఇచ్చాడట. అప్పటి నుండి ఇంద్రుడి సంపద తరిగిపోవడం మొదలైందట. ఐరావతం లేకపోవడమే కారణమని తెలిసినా కానుకగా వెనక్కి తీసుకోలేక చివరకు దాన్ని తాను అధిపతిగా ఉన్న తూర్పు దిక్కు వైపుకు తిరిగి ఉండేలా చేయమంటూ కార్తికేయుడిని అభ్యర్థించడంలో మళ్ళీ తన సంపదను పొందాడని అంటారు. ఇక స్వామిని దర్శించుకునే భక్తులకు చందనాన్ని ప్రసాదంగా ఇస్తారు. ఈ చందనాన్ని తీసుకునేందుకు ఉపయోగించే రాయిని ఇంద్రుడే ఇచ్చాడంటారు. ఇప్పటికీ దాన్నే ఉపయోగిస్తున్నారు. ఆ రాయిపైన తీసిన చందనాన్ని స్వామికి అలంకరించేసరికి ఔషధ గుణాలు వస్తాయని నమ్ముతారు. అందుకే ఈ చందనాన్ని నీటిలో కలిపి తాగుతారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు అశాంతిని దూరం చేసి ఆనందాన్ని కలిగిస్తాడు. కాబట్టి ఈ ఆలయానికి శాంతిపురి అనే పేరు. స్వామిని కరుణాకరుడని అంటారు. రావణ సంహారం అనంతరము రాముడు రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మానసిక శాంతిని పొందాడట. అలాగే డిసెంబర్ 31 ఈ స్వామిని దర్శనం కోసం లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. న్యూ ఇయర్ ఫెస్టివల్గా పిలిచే ఈ వేడుకల్లో భజన బృందాలు పాల్గొనటము, భక్తుల ప్రతి మెట్టుపైన కర్పూరంతో పాటు కొవ్వొత్తులు వెలిగించడము కన్ను పండుగగా సాగుతుంది. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వల్లి కళ్యాణము, తెప్పోత్సవము, స్కంద షష్ఠి నాడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వేల్ కావిడి ఉత్సవం పేరుతో భక్తులు కావళ్ళు మోసుకుంటూ ఆలయానికి చేరుకుని మొక్కులు తీర్చుకుంటారు. వీటన్నిటితో పాటు ఏడాదికోసారి మార్చిలో 3 రోజుల పాటు స్వామిపైన పడే సూర్యకిరణాలు చూసేందుకు 2 కళ్ళు చాలవు.